ఎన్నో ఏళ్ళ కలికి ఆట. హే గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫైనల్లీ మన తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యింది. లాస్ట్ టైం సీజన్ 4 లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయింది. దాదాపుగా 7 సీజన్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సీజన్ 12 లో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యింది. ఒకప్పుడు తెలుగు టైటన్స్ అంటే దురదృష్టం ఐస్కాంతంలా లాగుతున్నాననుకుంటాను, ఏం చేయను నే ఐరన్ లెగ్ అయ్యాను. కానీ ఇప్పుడు మనల్ని ఎవరు ఆపేది? ఎస్, మనల్ని ఎవరు ఆపేది అంటూ దూసుకెళ్తుంది. మనం గెలిస్తే మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు కంగ్రాట్స్ చెప్తారు. అదే ఒకవేళ మనం ఓడిపోతే మనకు తెలియని వాళ్ళు కూడా మన మీద జోక్స్ వేస్తూ కామెంట్స్ చేస్తూ మనల్ని ట్రోల్ చేస్తారు. సేమ్ ఇదే ఇన్సిడెంట్ తెలుగు టైటన్స్ టీమ్, తెలుగు టైటన్ మేనేజ్మెంట్ అండ్ తెలుగు టైటన్ CEO ఫేస్ చేశారు. కొన్ని సీజన్స్ గా తెలుగు టైటన్స్ టీం మీద కొంతమంది క్రియేటర్స్ చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. IPL లో RCBని ఎలా ట్రోల్ చేసేవాళ్ళు, ప్రో కబడ్డీలో తెలుగు టైటన్స్ టీం ని అలా ట్రోల్ చేసేవాళ్ళు. సో మరి ఈ వీడియోలో కొన్ని సీజన్స్ గా తెలుగు టైటన్స్ టీం ఫేస్ చేస్తున్న ట్రోల్స్ గురించి, నెగిటివిటీ గురించి అండ్ తెలుగు టైటన్స్ హేటర్స్ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఈ వీడియోలో ఎవరి గురించి పర్టికులర్ గా మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తారు. ఆల్రెడీ నా ఛానల్ మీద ఒక కాపీరైట్ స్ట్రైక్ ఉంది, మళ్ళీ వాళ్ళ గురించి మెన్షన్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తారు. సో ఎవరి గురించి మెన్షన్ చేయకుండా చేస్తాను. సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. ఈ వీడియోలో మనం మెయిన్ గా 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 ఇన్ఫ్లుయెన్సర్స్, నెంబర్ 2 ప్లేయర్స్ అండ్ కోచెస్ అండ్ నెంబర్ 3 లక్. సో ఈ వీడియోలో ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి సీజన్ 10 వరకు తెలుగు టైటన్స్ టీం చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఆ టైంలో చాలా మంది క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుగు టైటన్స్ టీం ని ట్రోల్ చేసేవాళ్ళు. తెలుగు టైటన్స్ టీం వేస్ట్ అని, అసలు వాళ్ళకి ఆడడం రాదని, తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ కి సరైన ప్లేయర్స్ ని తీసుకోవడం చేత కదని చెప్పి ఇలా తెలుగు టైటన్స్ టీం ని ట్రోల్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు సీజన్ 11 లో అండ్ సీజన్ 12 లో తెలుగు టైటన్స్ టీం చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇంక వీళ్ళంతా ఇప్పుడు తెలుగు టైటన్స్ టీం కి సపోర్ట్ చేస్తున్నారు. గెలిచినా ఓడిపోయినా సపోర్ట్ చేసే వాళ్ళనే నిజమైన ఫ్యాన్స్ అంటారు. మెయిన్ గా నార్త్ క్రియేటర్స్ మన తెలుగు టైటన్స్ టీం ని ట్రోల్ చేసేవాళ్ళు. మన తెలుగు టైటన్స్ టీం కి ఏ టీం ఆపోజిట్ ఉన్నా ఆ టీం కే నార్త్ వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇలా నార్త్ లో చాలా మంది క్రియేటర్స్ మన తెలుగు టైటన్స్ టీం ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటో వాళ్ళకి ప్రూవ్ చేశాం. అండ్ కొంతమంది ఏమో తెలుగు టైటన్స్ టీం తెలుగు ప్లేయర్స్ ని తీసుకోవట్లేదు, అందుకే ఓడిపోతుందని చెప్పి కొంతమంది ట్రోల్ చేసేవాళ్ళు. దీనివల్ల తెలుగు టైటన్స్ CEO త్రినాథ్ రెడ్డి గారు చాలా నెగిటివిటీని ఫేస్ చేశారు. తెలుగు టైటన్స్ అని తెలుగు పేరు పెట్టుకొని మన తెలుగు ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వట్లేదని చెప్పి ఆయన్ని అందరూ ట్రోల్ చేసేవాళ్ళు, క్వశ్చన్ చేసేవాళ్ళు. నిజం చెప్పాలంటే ప్రో కబడ్డీ లీగ్ ని గవర్నమెంట్ ఏం కండక్ట్ చేయట్లేదు. ఏ స్టేట్ కి సంబంధించిన టీం ఆ స్టేట్ లో ఉన్న ప్లేయర్స్ ని మాత్రమే తీసుకోవాలని క్వశ్చన్ చేయడానికి. ప్రో కబడ్డీ లీగ్ ని ఒక ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజ్ చేస్తుంది. ఆ లీగ్ లో ఉన్న టీమ్స్ అన్ని కూడా ప్రైవేట్ కంపెనీస్ కి సంబంధించిన టీమ్స్. సో వాళ్ళు ఎవరు బాగా పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళని ఆప్షన్ లో తీసుకుంటారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే స్టార్ ప్లేయర్ అయినా సరే అన్సోల్డ్ అవుతాడు. అసలు ప్రో కబడ్డీ టీమ్స్ మన తెలుగు ప్లేయర్స్ ని ఎందుకు తీసుకోవట్లేదంటే, సీనియర్ కబడ్డీ నేషనల్స్ లో మన వాళ్ళు 2-3 మ్యాచెస్ ఆడి రిటర్న్ వచ్చేస్తున్నారు. మెడల్ కొట్టకపోయినా సెమీఫైనల్స్ కి క్వాలిఫై అయినా మన వాళ్ళకి ప్రో కబడ్డీ ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సెమీఫైనల్స్ టైంలో ప్రో కబడ్డీ టీమ్స్ అక్కడికి వెళ్తాయి. ఏ ప్లేయర్స్ బాగా ఆడుతున్నారని చెప్పి ఆ ప్లేయర్ ని నెక్స్ట్ సీజన్ లో వాళ్ళ టీమ్ లోకి తీసుకుంటారు. సో ఇలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. బట్ మన వాళ్ళు సెమీఫైనల్స్ వరకు వెళ్లకుండా 2-3 మ్యాచెస్ విన్ అయ్యి రిటర్న్ వచ్చేస్తున్నారు. అండ్ ఇంకోటి NYP సెలక్షన్స్. ఆ NYP సెలక్షన్స్ లో నువ్వు నేషనల్ ఆడావా లేదా, నీకు మెడల్ ఉందా లేదా, సెమీఫైనల్స్ క్వాలిఫై అయ్యా లేదా అని చెప్పి ఇవేమీ చూడరు. జస్ట్ వాళ్ళు అక్కడ నీ పర్ఫార్మెన్స్ బాగుంటే నిన్ను సెలెక్ట్ చేసుకుంటారు. సీజన్ 10 లో మన తెలుగు టైటన్స్ టీం NYP సెలక్షన్స్ ని కండక్ట్ చేసింది. ఆ టైంలో చాలా మంది తెలుగు ప్లేయర్స్ సెలక్షన్స్ కి వెళ్లారు. బట్ ఏ తెలుగు ప్లేయర్ కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అదే సెలక్షన్స్ కి నార్త్ ప్లేయర్స్ కూడా వచ్చారు. మన పర్ఫార్మెన్స్ కన్నా వాళ్ళ పర్ఫార్మెన్సే చాలా బాగుంది. సో అందుకే వాళ్ళని తీసుకున్నారు. సో మరి మన దగ్గర టాలెంటెడ్ ప్లేయర్స్ లేరా అంటే ఉన్నారు. మన దగ్గర చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. నార్త్ వాళ్ళతో ఈక్వల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్స్ ఉన్నారు. బట్ కొంతమంది చేస్తున్న పాలిటిక్స్ వల్ల ఆ ప్లేయర్స్ కి ఛాన్సెస్ రావట్లేదు. ఒకవేళ ఛాన్స్ వచ్చినా ఆ ఛాన్స్ ని వాళ్ళకి దక్కకుండా చేస్తున్నారు. ఇలా ఇన్ని మిస్టేక్స్ మన దగ్గర పెట్టుకొని తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ని, CEO ని క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళన్నట్టు తెలుగు టైటన్స్ టీం నిజంగా తెలుగు ప్లేయర్స్ ని తీసుకోవట్లేదా అంటే నో. తెలుగు టైటన్స్ టీం మన తెలుగు ప్లేయర్స్ ని చాలా మంది తీసుకుంది. వాళ్ళలో కొంతమంది మనోజ్ కుమార్, రాజు రెడ్డి, మల్లికార్జున్, హనుమంతు, రామకృష్ణ, ఇలా ఇంకొంతమంది తెలుగు ప్లేయర్స్ మన తెలుగు టైటన్స్ టీం నుంచే ఆడారు. బట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. సో అందుకే నెక్స్ట్ సీజన్ లో వాళ్ళకి ఛాన్సెస్ రాలేదు. సో ప్రెసెంట్ మన తెలుగు స్టేట్స్ లో ఉన్న కబడ్డీ అసోసియేషన్స్ ఈ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేశాయి. ఐ హోప్ ఫ్యూచర్ లో మనం మన తెలుగు ప్లేయర్స్ ని తెలుగు టైటన్స్ టీమ్ తో పాటు చాలా టీమ్స్ లో చూసే అవకాశం ఉంది. ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి సీజన్ 10 వరకు తెలుగు టైటన్స్ టీమ్ కి చాలా మంది కోచెస్ అపాయింట్ అయ్యారు. జగదీష్ కుంబ్లే, గోలం రీజా, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఇలా చాలా మంది కోచెస్
తెలుగు టైటన్స్ టీమ్ కి అపాయింట్ అయ్యారు. బట్ వీళ్ళెవరూ కూడా తెలుగు టైటన్స్ టీం యొక్క ఫేట్ ని చేంజ్ చేయలేకపోయారు. ఒక పర్సన్ అయితే తెలుగు టైటన్స్ టీం ఓడిపోతుంటే బయటకేమో బాధపడుతున్నట్టు నటిస్తూ లోపల మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇంకా ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ప్రో కబడ్డీ సీజన్ 6 నుంచి సీజన్ 10 వరకు చాలా మంది ప్లేయర్స్ తెలుగు టైటన్స్ టీమ్ లో ఉన్నారు. రాహుల్ చౌదరి, నీలేష్ సాలుంకే, విశాల్ భరద్వాజ్, రోహిత్ కుమార్, సిద్ధార్థ్ దేశాయ్, పర్వేష్ బెన్స్వాల్, సుర్జీత్ సింగ్, రవీంద్ర పహల్, పవన్ శరవత్ ఇలా ఇంకొంతమంది స్టార్ ప్లేయర్స్ మన తెలుగు టైటన్స్ టీమ్ లోనే ఉన్నారు. బట్ వీళ్ళెవరు కూడా మన తెలుగు టైటన్స్ యొక్క ఫేట్ ని చేంజ్ చేయలేకపోయారు. సీజన్ 6 నుంచి సీజన్ 10 వరకు తెలుగు టైటన్స్ టీం 110 మ్యాచెస్ ఆడితే కేవలం 19 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. సో ఇంతమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా సరే తెలుగు టైటన్స్ టీం యొక్క ఫేట్ ని చేంజ్ చేయలేకపోయారు. బట్ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీం కిషన్ కుమార్ హుడా గారిని కోచ్ గా అపాయింట్ చేసింది. ఎందుకంటే సీజన్ 7 కి ముందు దబంగ్ ఢిల్లీ టీం యొక్క ఫేట్ కూడా సేమ్ మనలాగే ఉంది. సీజన్ 7 ముందు వరకు దబంగ్ ఢిల్లీ టీం పర్ఫార్మెన్స్ చాలా పూర్ గా ఉండేది. బట్ ఎప్పుడైతే కిషన్ కుమార్ హుడా గారిని దబంగ్ ఢిల్లీ టీం కోచ్ గా అపాయింట్ చేసిందో అప్పటి నుంచి దబంగ్ ఢిల్లీ ఫేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. దబంగ్ ఢిల్లీ టీం సీజన్ 7 లో రన్నర్స్ గాను అండ్ సీజన్ 8 లో విన్నర్స్ గాను అయ్యేలా కిషన్ కుమార్ హుడా గారు దబంగ్ ఢిల్లీ ఫేట్ ని చేంజ్ చేశారు. సో సేమ్ ఇదే విధంగా మన తెలుగు టైటన్స్ టీం యొక్క ఫేట్ ని కూడా చేంజ్ చేస్తారని మన తెలుగు టైటన్స్ CEO త్రినాథ్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేసి కిషన్ కుమార్ హుడా గారిని సీజన్ 11 లో మన తెలుగు టైటన్స్ టీం కి కోచ్ గా అపాయింట్ చేశారు. అండ్ తెలుగు టైటన్స్ CEO గారు ఎక్స్పెక్ట్ చేసినట్టే కిషన్ కుమార్ హుడా గారు తెలుగు టైటన్స్ ఫేట్ ని చేంజ్ చేశారు. తెలుగు టైటన్స్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే సీజన్ 12 లో మన తెలుగు టైటన్స్ ప్లేయర్స్ ని చూస్తుంటే వింటేజ్ తెలుగు టైటన్స్ ప్లేయర్సే గుర్తొస్తున్నారు. భరత్ హుడాని చూస్తే రాహుల్ చౌదరి లాగా, విజయ్ మాలిక్ ని చూస్తే దీపక్ నివాస్ హుడా లాగా, అంకిత్ జగ్రని చూస్తే సందీప్ కండోలా లాగా, శుభం షిండేని చూస్తే విశాల్ భరద్వాజ్ లా కనిపిస్తున్నారు. ఇలా వీళ్ళందరినీ చూస్తుంటే మన వింటేజ్ తెలుగు టైటన్స్ టీమే గుర్తొస్తుంది. అంత బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అండ్ విజయ్ మాలిక్ తెలుగు టైటన్స్ టీం కి కెప్టెన్ గా అయినప్పటి నుంచి టైటన్స్ టీం కి విజయాన్ని తీసుకొస్తున్నాడు. ఏ విషయంలో అయినా లక్కు లేకపోతే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా అది వేస్టే. మన హార్డ్ వర్క్ తో పాటు కొంత లక్ కూడా తోడైతే అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. ఇన్ని ఇయర్స్ గా లక్కు లేక ఓడిపోయిన టీమ్స్ కి 2025 లో లక్కు తోడయ్యి వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు. 17 సీజన్స్ గా ఓడిపోతున్న ఆర్సీబీకి 2025 లో లక్కు తోడయ్యి ఐపీఎల్ ఛాంపియన్స్ అయ్యారు. క్రికెట్ లో ఎన్నో ఇయర్స్ గా ఓడిపోతున్న సౌత్ ఆఫ్రికా 2025 లో లక్ యాడ్ అయ్యి WTC వరల్డ్ ఛాంపియన్స్ అయ్యారు. ఫుట్బాల్ లో PSG టీం UEFA టైటిల్ విన్ అయ్యారు. ఇలా ఎప్పటి నుంచో ఓడిపోతున్న టీమ్స్ కి 2025 లో లక్ యాడ్ అయ్యి ఛాంపియన్స్ అయ్యారు. మరి ఎప్పటి నుంచో లక్ లేక మన తెలుగు టైటన్స్ టీం ఓడిపోతుంది. మరి 2025 లో మన తెలుగు టైటన్స్ టీం కూడా లక్ యాడ్ అయ్యి మరి ఈ సీజన్ ఛాంపియన్స్ అవుతారో లేదో చూడాలి మరి. సో మరి మీ ఒపీనియన్ ప్రకారం ఈ సీజన్ లో మన తెలుగు టైటన్స్ టీం ఛాంపియన్స్ అవుతుందో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.